ట్రంప్ ఒక్క విషయంలో సాధించాడు. ఏదైతే వరుసబెట్టి ఆంక్షల మీద ఆంక్షలు పెట్టి అమెరికన్ కంపెనీలు అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలి అన్నటువంటి పాయింట్స్‌లో జేపీ మోర్గాన్ విషయంలో సక్సెస్ అయ్యాడు. తన ప్రెషరే అనాలా? లేకపోతే జేపీ మోర్గాన్ తీసుకున్నట్టు నిర్ణయమే అనుకోవాలో తెలీదు గానీ, $3 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెడుతోంది. న్యూయార్క్ సిటీలో $3 బిలియన్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తోంది. అది సెంటర్ ఏదైతే ఉంటదో ఈ వారంలోనే ఇనాగరేషన్ జరుగుతోంది. 60 అంతస్తుల బిల్డింగ్. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ దగ్గర అనమాట. 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తోంది ఇక్కడ. అదే సందర్భంలో ఆ బిల్డింగ్‌లో 60 అంతస్తుల బిల్డింగ్‌లో 19 రెస్టారెంట్లు ఉంటాయంట. అలాగే ఆహ్, కాఫీ షాపులు ఉంటాయట. ప్రతి ఫ్లోర్‌లో కూడా 2 కాఫీ షాపులు ఉంటాయట. ఎంప్లాయీస్‌కి ఎప్పటికప్పుడు ఈ యాప్స్‌కి సంబంధించినటువంటి డేటా మెటీరియల్ అయన్నీ ఇచ్చేటటువంటి స్టోర్స్ ఉంటాయట. టోటల్‌గా హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి ఆర్టు, వెల్‌నెస్ ఫెసిలిటీసు, మెడికల్ సర్వీసెస్సు, మెడిటేషను ఇవన్నీ గూడా ఆ 60 అంతస్తుల బిల్డింగ్‌లోనే పెట్టారట. ఓవరాల్‌గా బయోమెట్రిక్ యాక్సెస్‌తో పెట్టుకొస్తున్నారట. ఇది న్యూయార్క్ సిటీలోనే ఏర్పాటు చేస్తుంది. ట్రంప్ వచ్చిన తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి అది తనగా అంతే అని చెప్పుకుంటున్నాడనమాట.